హలో, ప్రైజ్ లార్డ్ అన్నయ్య. సిస్టర్ ప్రైజ్ లార్డ్. హలో. సిస్టర్ అడగండి మీ ప్రశ్న. నా పేరు జ్యోతి, మాది గంగవరం. అని నేను అడిగే డౌట్ ఏంటి? సిస్టర్ చెప్పండి. ఇప్పుడు హనోకు గారు, ఏలియా గారు దేవుని దగ్గరికి కొనిపోబడ్డారని మనం బైబిల్లో కనిపిస్తుంది కదన్నయ్య. అంటే దేవుని దగ్గరికి కొనిపోబడ్డారంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారా, లేకపోతే వాళ్ళు అసలు చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారని? అబ్రహాం కావచ్చు, వీళ్ళందరూ. ఆల్రెడీ నేను ఈ ఆన్సర్ ఇచ్చిన పోయిన వారము. వాళ్ళు పరదేశ్ అనే ప్లేస్లో ఉన్నారు. మీరు అప్పుడు రాలేదనుకుంటారు, తర్వాత లేట్గా వచ్చినట్టున్నారు. అరుణ సిస్టర్ అడిగారు ఈ క్వశ్చన్. ఇంతకుముందు వీడియో ఉంది, అది పెడతాను మీకు, అప్పుడు దాంట్లో మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, పరదేశ్ అనే ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. మనం కూడా చనిపోతే ఆడికే వెళ్తాం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైనా చనిపోయినా కానీ ఆ పరదేశ్ అనే ప్లేస్లోనే వెళ్తారు. ఆత్మలుగా భూమి మీద తిరగరు. సినిమాల్లో చూపిస్తారు ఆత్మల్లో తిరిగినట్టు, కట్టుకథలు చాలా కనిపిస్తాయి, కానీ అది మాత్రం నిజం కాదు. వాళ్ళలాంటి స్వరం వేసుకొని వస్తారు, లేకపోతే వాళ్ళ లెక్కనే కనబడతారు, కానీ వాళ్ళు కాదు. మరి ఎవరు వస్తారు వాళ్ళ ప్లేస్లో అంటే దురాత్మలు అనేటివి వస్తున్నాయి. చనిపోయిన ప్రతి వ్యక్తి పరదేశ్ అనే ప్లేస్లో వెళ్ళిపోతాడు. రైట్, ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరికి ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగండి. ఈరోజు ఓన్లీ ప్రశ్నల టైమే. వందనాలండి. మరి ఏలియా గారు, హానోకు వాళ్ళిద్దరు కూడా శరీరంతోనే తీసుకొని వెళ్ళబడారు కదా, మరి శరీరాలు వదిలిపెట్టకుండా ఎట్లా వెళ్తారు, తీసుకెళ్లారు పాస్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మా. శరీరంతో వెళ్ళిన వ్యక్తుల్లో మనం చూస్తే ముగ్గురు వెళ్ళారు. ఒకరేమో ఏలియా గారు, హానోక్ గారు. యేసుప్రభు కూడా శరీరం పరంగానే వెళ్ళాడు, ఆత్మ మూలంగా వెళ్ళలేదు ఆయన. అది దేవుని ఒక చిత్తము. మళ్ళా దేవుడు అనుకుంటే మళ్ళీ వాళ్ళని పంపిస్తాడు కూడా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2 ప్రవక్తలు వస్తారని చెప్తారు. అందులో కొంతమంది ఏమంటారంటే ఏలియా మోషే వస్తారని చెప్తారు, లేకపోతే హానోకు ఏలియా వస్తారని చెప్తారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళారు, పరదేశ్ అనే ప్లేస్లో ఉన్నారు. మరి దేవుని ఒక చిత్త ప్రకారం దేవుడు వాళ్ళని తీసుకొని పోయాడు. ఏలియా గురించి మనం ఆలోచిస్తే ఏలియా ఒక ప్రాంతం నుంచి వచ్చాను ఉంటుంది, కానీ ఆయన తండ్రి పేరు, తల్లి పేరు రాయబడలేదు. జనరల్గా బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రవక్త పేరు, అతని తండ్రి పేరు కూడా రాస్తారు, కానీ ఏలియా గారి గురించి ఆయన పేరు రాయలేదు. ఆయన ఒక ప్రాంతం నుంచి వచ్చిరని చెప్పి చెప్పబడ్డది, కానీ రాయబడలేదు. మరి కొంతమంది ఏమంటారు అంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడు, పని ముగించిన తర్వాత మళ్ళీ పరలోకం, పరదేశ్ అనే ప్లేస్లో వెళ్ళిపోయారని చెప్తారు. మనం కూడా బాగా విశ్వాసం పెడితే చనిపోకుండానే పరదేశ్ అనే ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంత ఆత్మీయంగా మనము జీవిస్తే. హానోక్ అనే వ్యక్తి ఎందుకు శరీరపరంగా కొనిపోబడ్డారు అంటే ప్రతిరోజు ప్రతిక్షణం ఆయన దేవునితోనే ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితో పాటు ట్రావెల్ చేశాడు కాబట్టి దేవుడే అతన్ని తీసుకొని పోయాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, భర్త ధర్మము, తండ్రి ధర్మం చేస్తూ కూడా దేవునికి లోబడి ఉన్నాడు. హానోక్ గారు కూడా ఒక గ్రంథం రాశారు, అది బైబిల్లో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదంటే కొన్ని అవి నెరవేరలేవన్నమాట. హానోకు వాళ్ళ ముని మన్వడే నోహావు. హానోకు గ్రంథంలో మరి ప్రపంచమంతా మునిగిపోతుంది, దేవుడు ఒక వ్యక్తి ద్వారా మళ్ళీ ఒక కుటుంబాన్ని ఫామ్ చేస్తాడు, ప్రపంచాన్ని ఫామ్ చేస్తాడని కూడా ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన రాసిన కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి, కొన్ని ప్రవచనాలు నెరవేరలేదు. అట్లా అని చెప్పి హానోక్ గారి గ్రంథము మనకు బైబిల్లో చేర్చలేదు.
అట్లా అని చెప్పి హానోకు భక్తుడు అబద్ధ ప్రవక్త ఏం కాదు, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఏలియా గారిని కూడా తీసుకొని వెళ్ళారు. మనం కూడా అంత విశ్వాసంలో కానీ ఉంటే దేవుడు మనల్ని కూడా పరదేశ్ అనే ప్లేస్లో తీసుకొని పోతాడు. థ్యాంక్ యూ అమ్మ, మంచి క్వశ్చన్ అడిగారు. దేవునితో నడిచారు కదా పాస్టర్ గారు, మరి ఆయన ఎందుకు దేవుడు నిరాకరించారు? ఎందుకు నిరాకరించారంటే చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఆయన బండతో మాట్లాడమంటే బండను కొడతాడు. అసలు ఆ కారణం చేత మరి దేవుడు అతన్ని కానాను దేశాన్ని కూడా తీసుకొని పోలేదు. అది దేవుని ఒక చిత్తం, దేవుని ఒక నిర్ణయము. మోషే భక్తుని లోపల మనం భూతత్వం పెట్టి చూస్తే చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి మనం బైబిల్లోకి వెళ్ళి క్లియర్గా చూస్తూ ఉంటే. కానీ దాన్ని పెద్దగా మనం పట్టించుకోవటానికి వీల్లేదు. తర్వాత మోషే గారు నెబో పర్వతం మీద చనిపోతే దేవుడు అతని సమాధిని కూడా దాచేసినట్టు బైబిల్లో రాయబడ్డది. ఇప్పటికి కూడా ఆయన సమాధి దొరకలేదు. అది దేవుని ఒక ప్రణాళిక, దేవుని ఒక చిత్తము. మరి అంత్యదినంలో దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు మరి దాన్ని అట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీరు ఆలోచిస్తున్నారు. మీకు అవసరం ఉంటే మీరు బైబిల్ చదువుతున్నారు, లేకపోతే లేదు. బైబిల్ చదివితే చాలా డౌట్స్ వస్తలేవు. ఎందుకంటే బైబిల్ చదువుతలేదు. ఒక ఆమె వెళ్ళిపోయింది కూడా ఇప్పుడే. అందుకే బైబిల్ చదవండి. ఇది బైబిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే టైం ఇది. బైబిల్ డౌటే కాకుండా ఇంకా వేరే డౌట్ కూడా ఉంటే అడగచ్చు. ఒకవేళ నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మీతోని పంచుకుంటాను. ఆల్రెడీ 20 minutes అయిపోయింది, ఇంకొక 40 minutes ఏమో ఉంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పేతురు గారికి పరలోకపు తాళం చెవి ఇచ్చానని చెప్పారు కదా, అది దేవుని మర్మాలా అవి? అంటే తాళం చెవి అంటే పేతురు భక్తుడికి ఇచ్చిన పరలోక తాళం చెవి అంటే యేసుక్రీస్తు బాప్తిజం గురించి యేసు ప్రభు చెప్పిండు, ఈ తాళం చెవితో నువ్వు ఏది ఓపెన్ చేస్తావో నేను పరలోకంలో ఓపెన్ చేస్తా, నువ్వు ఏది బంధిస్తావో నేను పరలోకంలో బంధిస్తా అని చెప్పిండు. తాళం చెవి అంటే ఫిజికల్గా ఒక తాళం చెవి ఇవ్వలేదు. ఒక వాడుక భాషలో, ఒక అలంకార భాషలో చెప్పారు తాళపు చెవి అని. ఆ తాళపు చెవి ఏంది అని అంటే యేసుక్రీస్తు బాప్తిజం గురించి. అందుకే పేతురు భక్తుడే చెప్పిండు, యేసు నామములో బాప్తిజం పొందండి మీ పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పి. లేకపోతే అది పేతురు ఎందుకు చెప్పాలా? వాళ్ళందరూ అడిగారు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలా? అపోస్తులను అడిగారు, పేతురుని కూడా అడిగితే ఎవ్వరు కూడా జవాబు ఇవ్వలేదు. అందరికీ తెలుసు ఆ తాళపు చెవి పేతురు దగ్గర ఉంది, పేతురు ఓపెన్ చేయాలా. అందుకే పేతురు బోధనే కరెక్ట్ బోధ. పేతురు బోధ మీదనే దేవుడు తన సంఘాన్ని కడతాడని చెప్పిండు. ఆ సంఘం ముందల నరకం యొక్క గేట్స్ నిలబడవని కూడా చెప్పిండు. ఆ బోధలో ఫస్ట్ బోధ అపోస్తుల బోధ. అందులో ఫస్ట్ మాట ఏంటంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి. సెకండ్ స్టెప్ పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంది. అట్లా చెప్పుకుంటూ మూర్ఖమైన ఈ లోకానికి వేరుగా జీవించండి, అందరూ కూడా ప్రభు యొక్క సేవ చేయండి. ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చిండు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మొదట్లోకి వెళ్ళి చదివితే తెలుస్తుంది. ఒకవేళ ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదంటే నువ్వు యేసుప్రభు సంఘంలో లేనట్టే. యేసుప్రభువుకు చెప్పిండు పేతురికి, పేతురు నువ్వు రాయిలాంటి వాడివి, నీ మీదనే నా సంఘం కడతా అని చెప్పాడు. ఒకవేళ ఈ బోధ తప్పు అంటే మనం అపోస్తుల బోధనలో లేనట్టు యేసుప్రభు బోధనలో కూడా మనము లేనట్టు. మంచి క్వశ్చన్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు అంత్యక్రీస్తు వస్తారని అందరికీ తెలుసు అన్నయ్య. దేవుడు ముందే చెప్పారు అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుందని చెప్పి. అంత్యక్రీస్తు ఉన్నాడని వస్తాడని అందరినీ చెదరగొడతారని తెలుసు. అయితే ఫస్ట్ అంత్యక్రీస్తు క్రైస్తవుల మీదకి దాడి చేస్తారని, లేకపోతే అన్యుల మీదకి వెళ్తారని.
అంత్యక్రీస్తు అనే వ్యక్తి కూడా సేమ్ మన లెక్కనే పుడతాడు. ఆయన ఆల్రెడీ పుట్టేసిండు. ఒక టైం వచ్చినప్పుడు ప్రపంచమంతా ఆయన ఓటేసి ఆయన గెలిపిస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ అన్యులను కలుపుకుంటాడు. క్రైస్తవులను కూడా కలుపుకుంటాడు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే బైబిల్ చదవని వాళ్ళు, బైబిల్ గురించి తెలియని వాళ్ళు, పిట్ట కథల కోసం చర్చికి వెళ్ళేటోళ్ళు, పాస్టర్లు చెప్పే జోకుల కోసం వెళ్ళేటోళ్ళు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, దర్శనాలు అనేటోళ్ళు, దాని మీదనే ఆధారపడేటోళ్ళు వాళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు వైపు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే అంత్యక్రీస్తు కూడా మరి సేమ్ యేసు ప్రభు లెక్క దర్శనాలు, ప్రవచనాలు అన్నీ చెప్పి చచ్చిపోయిన శవాల్ని కూడా ఆయన లేపుతూ ఉంటాడు. దేవుడు ఆయనకు ఆ శక్తి ఇస్తాడు. అనేక మందిని ఆయన మోసం చేస్తూ ఉంటాడు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఆయన క్రైస్తవుల మీదనే దాడి చేస్తాడు. ఎందుకు అని అంటే ప్రపంచంలో అందరు కలిసి ఒక క్రైస్తవ సంఘం ఉంటుంది, క్రైస్తవ గుంపు, సార్వత్రిక సంఘం అంటే యూనివర్సల్ చర్చ్ అంటే ప్రపంచం అంతా కలిస్తే సంఘం అన్నమాట. మనదే సంఘం పరలోక రాజ్యం పోతుందని కాదు. ఈ సార్వత్రిక సంఘంలో కొంతమంది ఏం చేస్తారంటే ఈయన నిజమైన క్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు, మీరు ఈయన దగ్గర పోకండి అని చెప్పి ప్రచారం చేస్తారు. ఎవరైతే ప్రచారం చేస్తారో, ఏ గుంపు అయితే ప్రచారం చేస్తారో వారిని ఆయన టార్గెట్ చేసి వారిని టార్చర్ పెడతాడు. ఆ టార్చర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ టార్చర్కి కూడా కొంతమంది లోబడి ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో పోకుండా నిలబడతారు. చాలామంది చంపబడతారు, చాలా టార్చర్ అనుభవిస్తారు. అప్పుడు చాలామంది ఏడిసి ప్రార్థన చేస్తే దేవుడు మధ్యాకాశంలో వస్తాడు. చాలా భీకరమైన టార్చర్ ఉంటుంది. అప్పుడు చాలామంది క్రైస్తవులు, మ్యాక్సిమం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎవరైతే దేవుని కొరకు నిలబడి వారి జీవితాన్ని కాపాడుకొని ఉన్నారో వారందరూ ఆ టైంకి మాయమైపోతారు. వాళ్ళే మాయమవుతారు, మిగతా ఎవ్వరు కారు. డూప్లికేట్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఇటు బాప్టిజం తీసుకొని విగ్రహార్థన చేస్తూ దేవునితో ఆటలాడుకుంటూ ఉంటారు. కొంతమంది శరీర ఆశల కోసం తమను తాము డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాలుగా ఉంటారు. వాళ్ళందరూ అప్పుడు సిగ్గుపడిపోతారు. మంచి పాస్టర్లు, సూటు బూటు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు పారిపోతారు కొండలలో, లోయలలో, చెట్ల కింద. ఎందుకంటే మరి నువ్వు పాస్టర్ కదా, నువ్వు ప్రవచనాలు చెప్పావు, నువ్వెందుకు ఎత్తబడలే అంటారు. లోకమే వారిని ప్రశ్నిస్తుంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా ఆయన స్వరం వినొచ్చు. కాబట్టి మనం దినదినం పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుని కోసం చివరి వరకు మనము నిలబడాలి. రోజు వాక్యం చదవమని చెప్పి, రోజు ప్రార్థన చేయమని చెప్పి దేనికి అంటే దినదినం మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించటానికి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా మనం ఉండాలి. పరిశుద్ధంగా ఎలా ఉండాలి, ఏవేవి పరిశుద్ధంగా ఉంటాయి, ఏవేవి అపవిత్రంగా ఉంటాయి అంటే అది బైబిల్ చదివి తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది పోప్ అనే వ్యక్తి ఉన్నాడు క్యాథలిక్స్లో, ఆయన పెద్ద హెడ్. సర్వ మతాలు సమానమే అన్నసిండు. అంటే అన్ని మతాలు సమానమే, మనం ఏ మతంకైనా మనం మొక్కచ్చు అని ఆయన చెప్పిండు. ఆయన పరిశుద్ధుడు కాదు. ఆయన పరిశుద్ధుడు ఏంది అని అంటే ఓన్లీ యేసు ప్రభుని వెంబడిస్తాడు, యేసయ్య లెక్కనే జీవించడానికి ప్రయత్నం చేస్తాడు, సాత్వికంగా ఉంటాడు, దేవుడే నా సర్వస్వం అన్నట్టు తాను వెళ్తూ ఉంటాడు. ఇవన్నీ మనం కాపాడుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాము. పరలోకం స్వరం కూడా వినిపించదు. అమ్మో నా వల్ల కాదు అని అంటే ఇంకేం చేయలేమన్నమాట. అప్పుడు తెలుస్తుంది ప్రభు యొక్క రక్తము విలువ, దైవజనులు చెప్పిన వాక్యాలు విడిపోయిన తర్వాత తెలుస్తుంది. అరే మా పాస్టర్ గారు వచ్చి రోజు చెప్పిండు, పొద్దున్న లేచి ఫోన్లు చేసిండు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మేము నమ్మలే కదా అని చాలా బాధపడతారు. అయిపోయింది, ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉండదు, కథం. అందుకే అందరికి సువార్త ప్రకటింపబడుతుంది. ప్రతి వ్యక్తి యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. అప్పుడే అంతం వస్తుంది. రైట్ సిస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రైజ్ తమ్ముడు.
అంత్యక్రీస్తుని క్రీస్తు అంటే మరి ఎవరు క్రీస్తు అని మనం ఎలా తెలుసుకోగలము? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదువుతూ తెలుసుకుంటాం. ఫస్ట్ బైబిల్ చదవాలి, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంత్యక్రీస్తు వేరే ఉంటాడు, క్రీస్తు వేరే ఉంటాడు. అంత్యక్రీస్తు ఫస్ట్ భూమి మీద పరిపాలిస్తాడు. యేసు ప్రభు నిజమైన క్రీస్తు ఆకాశంలోకి వెళ్ళి భూమి మీదకి వస్తాడు. ఆయన ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఎట్లయితే పైకి వెళ్ళాడో సేమ్ మళ్ళీ అదే ఫస్ట్ మధ్యాకాశంలో వచ్చి ఆడ విందు జరిగిన తర్వాత అక్కడున్న పరిశుద్ధుల్ని, చనిపోయిన వాళ్ళని, బతికిన వాళ్ళని అందరినీ తీసుకొని మళ్ళా ఒలీవ కొండ మీదకి ఇదే భూమి మీదకి వస్తాడు. మన శరీరం మళ్ళీ ఇదే శరీరం ఉంటుంది అప్పుడు మనకి. అప్పుడు అంత్యక్రీస్తుతో నిజమైన క్రీస్తుకి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో వాడు ఓడిపోతాడు, వాడిని బంధిస్తాడు. అప్పుడు యేసుప్రభు వారు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దేవునిలో ఎవరైతే నిజంగా నిలబడి అప్పటి వరకు ఉంటారో, ఇప్పుడు మనమే ఉన్నాము, శోధనలు శ్రమలు ఎంత వచ్చినా మరణం వరకు నిలకడగా మనం ఉన్నప్పుడు, మనకు అప్పుడు ప్రపంచాన్ని ప్రభు ఏలుతూ ఉన్నప్పుడు మనకి ప్రపంచంలో మంచి పోస్ట్ ఇస్తాడు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడు బాంబు దాడులు, లేకపోతే సునామీలు, ఎర్త్క్వేకులు, లేకపోతే లేడీస్కి డెలివరీ అవుతున్నప్పుడు పెయిన్ రాదు. ఆపరేషన్ చేస్తూ ఉంటే కూడా ఆపరేషన్లు జరుగుతాయి, కానీ ఆపరేషన్కి మనం మత్తు ఇవ్వటం అవసరం ఉండదు. శత్రువులే ఉండరు. దేవుడు మంచిగా పరిపాలిస్తాడు. తర్వాత మళ్ళా తీర్పు దినం జరుగుతుంది. ఆ తీర్పు దినంలో జీవగ్రంథంలో మన పేరు ఉంటే పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది, లేదు అని అంటే నరకాన్ని పోయే ఛాన్స్ ఉంటుంది. అంతవరకే బైబిల్లో రాయబడ్డది. మళ్ళీ యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు బైబిల్లో చాలా మర్మాలు యేసుప్రభువే రివీల్ చేస్తాడు, యేసుప్రభువే బయలుపరుస్తాడు. అవన్నీ మనం వినటానికి మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ వాక్యము నేర్చుకోవాలి. వాక్యం వినేటప్పుడు చాలా ఓపికతో మనము వినాలి. థ్యాంక్ యూ అమ్మ, మంచి ప్రశ్న వేసారు. లో ఎక్కువసేపు మాట్లాడమని అంటారు కదన్నయ్య. కొంతమందికి ఎక్కువ భాషలో చాలా రకాలు వస్తాయి, కొంతమందికి కొద్దిగానే వస్తాయి. ఏంటని ఎంత మాట్లాడినా ఒక 2-3 ముక్కలు మట్టిగా వస్తాయి, ఎక్కువ మాట్లాడదామని అవ్వదు. కొంతమందికి ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతారు. దానికి అర్థం ఏంటన్నయ్య? మంచి ప్రశ్న వేసారు. భాషల్లో చాలా రకాల భాషలు ఉంటాయి. అంటే చాలా రకాలు అంటే మనుషుల భాషలు, దేవదూతల భాషలు, అన్య భాషలు, ఇట్లా 3 కేటగిరీలో ఉంటాయి. ఈ అన్య భాషల్లోనే 66 రకాల కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. 66 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ 66 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. భాషలు, అన్య భాషలు. భాషలు వేరు, అన్య భాషలు వేరు. ఒక వ్యక్తి ప్రభువుని నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అతనికి దేవుడు వరం ఇస్తాడు, భాషలు అనే వరం. భాషలు, అన్య భాషలు. ఇప్పుడు నేను భాషల వరం పొందుకున్నాను అనుకోండి. నేను భాషల వరం పొందుకున్నప్పుడు ఇప్పుడు నాకు కన్నడ మాట్లాడడం రాదు. ఆ భాషల వరం పొందుకున్న తర్వాత నేను కన్నడలో మాట్లాడడం మొదలు పెడతా, కన్నడలో ప్రార్థన చేస్తా, కన్నడలో ప్రవచనం చెప్తా. కన్నడ లాంగ్వేజ్ మీనింగ్ నాకు అర్థమైపోతుంటుంది. అవి భాషలు. సెకండ్, అన్య భాషలు. ఇప్పుడు మనం పొందుకుంది. ఇప్పుడు నేను ఏదైతే అన్య భాష రీ కబా రబా రషిరియా అంటున్నానో దానికి మీనింగ్ తెలియదు నాకు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు సిస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమందికి ఏమో ఎక్కువ భాషలు వస్తాయి, కొంతమందికి ఏమో తక్కువ వస్తాయి. ఇట్లా ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి. భాషల్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు తాళి, మంగళసూత్రాన్ని తాళి అంటాం తెలుగులో. హిందీలో తాళి అంటే ప్లేట్ అన్నమాట. ఇంగ్లీష్లో రా RAW రా అంటే పచ్చి మాంసం, లేకపోతే ముడి సరుకు అని అర్థం. తెలుగులో రా అంటే తిట్టడం అన్నమాట. అట్లా వేరే లాంగ్వేజ్లో వేరే ఏదో ఉంటుంది. అయితే మనం ఇక్కడ నువ్వు రీ కబా రబా షిరియా అంటే కూడా
నువ్వు 100 సార్లు నీ రీ కబారా షిరి అంటే కూడా దేవుడు ఏది అర్థం చేసుకోవాలని అది అర్థం చేసుకుంటాడు. అది ఆయన ఇంటెన్షన్, అది మనకి సంబంధం లేదు. ఆయన మన మూలుగులు కూడా వింటాడు. మనం ఓన్లీ భాషలు మాట్లాడాలి. ఇప్పుడు సిస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమందికి ఏమో బాగా వస్తాయి, కొంతమందికి ఏమో తక్కువ వస్తాయి. ఈ తక్కువ వచ్చే కేటగిరీ వాళ్ళు ఎవరు ఉంటారు అంటే, వాళ్ళు అందరు మాట్లాడినప్పుడే భాషలు మాట్లాడతారు, మిగతా టైంలో వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడైతే పర్సనల్గా మనం మాట్లాడతామో అప్పుడే భాషలు అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. లేకపోతే ప్రేయర్ చేసేటప్పుడు ప్రభా సైతాన్ని బంధిస్తున్న రీ కబారా షిరి అంటారు, అంతే. మళ్ళీ దాన్ని ఇంకా వాడరు, దాన్ని ఉపయోగించారు. భాషలు మాట్లాడుకుందామని సంఘంలో దైవజనుడు చెప్పాడు అని అంటే అప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు కొంచెం మాట్లాడతారు, అంతే. కానీ పర్సనల్గా దాని మీద కేర్ తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఫ్లూయెంట్ అనేది రాదు, వాళ్ళకి అనర్గళంగా అనేది రాదు. ఇప్పుడు మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము కాలేజీలో. అక్కడ కాలేజీలో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగా వచ్చింది. కాలేజీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మర్చిపోయినాం ఇప్పుడు, ఎందుకంటే వాడతలేదు. ఇప్పుడు మా అక్క ఉంటుంది, ఆమె కర్ణాటకలో, అదే నేను చెప్పిన కదా నన్నుగా వెళ్ళిపోయింది. ఆమె ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే కొంకణి తులో మాకు రాదు, మా నాన్నకు వస్తుంది. మా నాన్నతో మాట్లాడేటప్పుడు వాళ్ళు తులో భాషలో మాట్లాడతారు, కొంకణిలో మాట్లాడతారు, కన్నడలో మాట్లాడుకుంటారు. నాతో మాట్లాడేటప్పుడు ఆమె ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. ఇంగ్లీష్తో నేను మాట్లాడటం బట్టి ఏమైందంటే మళ్ళీ ఆగిపోయిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అయింది, కొంచెం డెవలప్మెంట్ అయింది. అట్లనే ఎవరైతే తక్కువగా మాట్లాడతారో వాళ్ళు ఓన్లీ ప్రేయర్ చేసేటప్పుడు లేకపోతే అందరితో కలిపి కొంచెం మాట్లాడతారు, అది అంతవరకే ఉంటుంది. బాగా భాషలో మొత్తం మనము స్విమ్ చేయాలి అంటే, భాషలో మనం మునిగి తేరాలి అని అంటే మనం తరచుగా మనం భాషలు మాట్లాడుతూనే ఉండాలి. ఏకాంతంలో కూడా మాట్లాడితే అది వస్తుంది. ఎప్పుడైతే ఈ భాషలు మనం మాట్లాడుతుంటామో మన లోపల ఆగిపోయిన వరాలు కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. అది యేసుప్రభు చెప్పిన మాట. కొత్త నిబంధనలు ఏమని చెప్పిందంటే, ఈ సూచనలు కనబడతాయి, వాళ్ళు పాములను ఎత్తుకుంటారు, నాగుపాములను దొక్కుతారు, కొత్త భాషలతో మాట్లాడతారు, దయ్యాలను వెలగొడతారు, రోగులను స్వస్థపరుస్తాడు. కొత్త భాషలు మాట్లాడతారని చెప్పి కింద చెప్తున్నాడు. దయ్యాలను వెలగొడతారు, రోగులను స్వస్థపరుస్తాడు. అంటే ఏ వ్యక్తి భాషల్లో మాట్లాడతాడో లోపల ఉన్న వరాలు యాక్టివేట్ అయితేనే ఉంటాయి, ఫలాలు యాక్టివేట్ అయితేనే ఉంటాయి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం లోతుగా అర్థమవుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో బాగా బలం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం గొప్పగా ఏం జరుగుతుంది అని అంటే, సైతాను దాడి చాలా భయంకరంగా ఉంటుంది మన మీద, ప్రతి వ్యక్తి మీద ఉంటుంది, డౌటే ఉండదు దాంట్లో. ఆ సైతాన్ దాడిని జయించాలి అంటే మామూలు ప్రార్థన చేస్తే అది పోదు, అన్య భాషలతో మాట్లాడితేనే పోతుంది. మామూలు ప్రార్థన చేస్తే నీకు ఆవలింపులు రావు, అన్య భాషల్లో మాట్లాడితే నీకు ఆవలింపులు వస్తాయి. అంటే దానిలో బేస్ ఉంటుంది, దానిలో పవర్ ఉంటుంది, వాటికి భయం అవుతుంది. కాబట్టి తరచుగా మనం భాషలు మాట్లాడితే ఏమవుతుంది అని అంటే బాగా అనర్గళంగా మాట్లాడగలుగుతాం. దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే నీకు కొంచెమే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సిస్టర్, మంచి క్వశ్చన్ వేసారు. ఇప్పుడు బైబిల్లో ఆది కాండం నుండి మరి యాహన్ పత్రికల వరకు అయితే చాలా మంది రిఫరెన్స్లు చెప్తూ వాక్యాన్ని చెప్తారు, కానీ ఎక్కువ శాతము ప్రకటన గ్రంథాన్ని ఎందుకు యూజ్ చెయ్యరు, చెప్పరు, నాకు తెలియక అడుగుతానంతము. ఓకే అక్క, ప్రకటన గ్రంథంలో ఎందుకు యూజ్ చేయరు అంటే, ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకరణ భాషలోనే ఉంటుంది. అంటే 7 దీపాలు, 7 ఆత్మలు ఉంటాయి. అరే ఆత్మ అనేది ఒకటే ఉంటుంది కదా, దేవుని పరిశుద్ధాత్మ ఒకటే ఉంటుంది కదా, ఆడ 7 ఆత్మలను ఉంటాయి. 7 ఆత్మలు అంటే ఏంది అని అంటే, మన భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి, 5 మహాసముద్రాలు ఉన్నాయి. 7 ఆత్మ గలవాడు అంటే 7 ఖండాల మీద కూడా తన ఆత్మను ఈక్వల్గా పనిచేయగల శక్తి ఉన్న దేవుడు అని అర్థం. తర్వాత 7 అంటే సంపూర్ణకు
పర్ఫెక్ట్, కంప్లీట్నెస్, సంపూర్ణతకు చిహ్నం అన్నమాట. 7 ఆత్మ గలవాడు అంటే సంపూర్ణమైన ఆత్మ గలవాడు అని అర్థం. అట్లా చాలా అర్థాలు ప్రకటన గ్రంథంలో వస్తాయి. బైబిల్ బాగా చదువుతూ ఉంటే మనకి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి కూడా మనము చెప్పచ్చు. ప్రకటన గ్రంథాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఉన్న 5 కాండాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు బైబిల్ ఎవరైతే బాగా చదువుతారో మొత్తం ప్రకటన గ్రంథం వరకు ఈ 5 కాండాల మీదనే బేస్ అయి ఉంది. ఈ 5 కాండాలని పాతకాలంలో ధర్మశాస్త్రం అని పిలిచేటోళ్ళు. ఈ 5 కాండాలని కామెంటరీయే మిగతా పుస్తకాలు. ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందు. ఈ మాటలన్నీ కూడా ఆయన స్వదాగా చెప్పలేడు. పాత నిబంధన ఈ ఐదు గ్రంథాల్లో ఉన్న మాటలు ఇవి చెప్పిండు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట ఉంది. దాని రెఫరెన్స్ మనకి పాత నిబంధన 5 గ్రంథాల్లో ఏదో ఒక గ్రంథంలో ఉంటుంది. ఎప్పుడైనా నేను చూపించినప్పుడు మీకు ఐడియా వస్తుంది. కాబట్టి ఇప్పుడు యూదులకి ఫస్ట్ ధర్మశాస్త్రం నేర్పియమని అంటే వాళ్ళు ప్రవక్తల గ్రంథాలు, మీకా ప్రవక్త ఇవన్నీ చదవరు, ఇవన్నీ నేర్పియరు. ఓన్లీ 5 గ్రంథాల మీదనే నేర్పిస్తారు. మనకు కూడా బాగా బైబిల్ గ్రిప్ రావాలి అని అంటే ఈ 5 గ్రంథాన్ని బాగా చదవాలి. ఈ 5 గ్రంథాలని బాగా చదివితే బైబిల్లో ఉన్న అన్ని కోణాలు అర్థమవుతాయి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో లేకపోతే లేవి కాండంలో రాజుల్ని ఎలా సెలెక్ట్ చేయాలో రాయబడ్డది, ప్రవక్తల్ని ఎలా సెలెక్ట్ చేయాలో రాయబడ్డది. మనం ఒకటేసారి రాజుల గ్రంథం చదివామనుకోండి, యాజకుడు వచ్చి నూనె రాసి అభిషేకిస్తాడు. సమూయేలు భక్తుడు, సమూయేలు ప్రవక్త వచ్చి సౌలు భక్తునికి నూనె రాసి అభిషేకిస్తాడు. అది కూడా ఒలివ నూనెతో అభిషేకించిండు. ఎందుకు ఒలివ నూనెతో అభిషేకించిండు, నూనెనే ఎందుకు పోసిండు అంటే అక్కడ రాయబడ్డది. ఎక్కడ 5 గ్రంథాల్లో రాయబడ్డది. అది మనం చదవకుండా మనం ఒకటేసారి కొత్త నిబంధన చదివాము, ప్రకటన గ్రంథం చదివామంటే మనకు అర్థం కాదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథాన్ని పెద్దగా టచ్ చేయరు. అది టచ్ చేయాలంటే బాగా బైబిల్లో బాగా డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే దాన్ని టచ్ చేస్తారు. కొంతమంది చెప్తారు కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు. దాని మీద దానిలో కోడ్ ఉంటుంది. ఒకటి ప్రకటన గ్రంథం టచ్ చేయరు, ఇంకొకటి లేవి కాండం కూడా టచ్ చేయరు. లేవి కాండంలో కూడా చాలా సింబల్స్, బండ గుర్తులు, కలర్లు ఇవన్నీ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్కి యాజకుడు డ్రెస్సు కుట్టేటప్పుడు బ్లూ కలర్ దారం యూజ్ చేయమని చెప్పిండు. బ్లూ కలర్ మనకు తెలుసు కదా, బ్లూ కలర్. ఆ బ్లూ కలర్ దారమే ఎందుకు యూజ్ చేయమని చెప్పిండంటే అప్పటి కాలంలో బ్లూ కలర్ దారము ఎక్కడి నుంచి దొరుకుతుండే అంటే ఎర్ర సముద్రం లోపల చేపలు ఉంటాయి, ఆ చేపల లోపలికి వెళ్ళి తీస్తుండే. దేవుడు బ్లూ కలర్ దారమే ఎందుకు యూజ్ చేయమని చెప్పిండు, బ్లూ కలర్ డ్రెస్తోనే బ్లూ కలర్ తోటే ఎందుకు కుట్టమని చెప్పిండు అని ఆలోచిస్తే, ఒక యాజకుడు వస్త్రము కుట్టేటప్పుడు ఆయన ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళాలి, ఎర్ర సముద్రం నుంచి చేపలు పట్టుకోవాలి, ఆ చేపలకు వెళ్ళి ఈ బ్లూ కలర్ దారం తీయాలి. నువ్వు ఎందుకు ఎర్ర సముద్రం దగ్గర పోవాలి అంటే నీ పితరులకి ఎర్ర సముద్రం దగ్గర నేను విడుదల ఇచ్చిన అని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు అక్కడ సముద్రంలో దొరికే బ్లూ కలర్ చేపలు, బ్లూ కలర్ ఆ థ్రెడ్ నుంచి నువ్వు తీయాలి అని చెప్పి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఒక బటన్ ఉంది, ఆ బటన్కి గోల్డ్ కలర్ పెట్టమన్నాడు. ఎందుకు గోల్డ్ కలర్ యూజ్ చేసింది? అట్లా చాలా పద్ధతులు, చాలా విషయాలు ఈ 5 గ్రంథాల్లో రాయబడి ఉంటాయి. కాబట్టి ఆ గుర్తులు అవన్నీ కూడా మనం ఇవి చదివితేనే తెలుస్తుంది. రైట్ అమ్మ, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ.
అంటే దేవుడు మత్తయి సువార్తలో అంటారు కదన్నా, మీ నామములో దెయ్యములు అవి వెళ్ళగొడుతున్నాం, ప్రవచనాలు పలుకుతున్నాం, లోబడుతున్నాయని మీరు ఆనందించకండి కానీ పరలోకమందు మీ ఫలముందో లేదో చూసుకోమని దేవుడు అడుగుతాడు కదన్నయ్య. ఒకవేళ మనం ఇలాగా పరిచర్యలు వాడబడతా కూడా ప్రవచనాలు పలుకుతా దెయ్యాలు వెళ్ళగొడతా మనం ఉన్నప్పుడు మనం ఫలాన్ని కోల్పోయామనుకో, ఆ ఫలం మనం కోల్పోయామని ఏ విధంగా తెలుసుకోవచ్చు అని మళ్ళీ మన ఆత్మీయ స్థితిలో నిలబడడానికి? మంచి మంచి ప్రశ్న వేసారు సిస్టర్. ఫలం కోల్పోయినామని ఒక్కొక్కసారి మనకు తెలుస్తుంది, ఒక్కొక్కసారి మనకి తెలియదు. అందుకే మనం ఏం చేసుకోవాలి అంటే బైబుల్ ఖచ్చితంగా మనం చదవాలి. బైబుల్ ఎందుకు చదవమని చెప్తాము అంటే, ఇప్పుడు మన లోపల ఉన్న మన అందము కోల్పోయిందని ఎట్లా తెలుస్తుంది? అద్దం దగ్గర పోయినప్పుడు తెలుస్తుంది. అద్దం ఏం చేస్తుంది అంటే, ఇగో నీ అందము, ఇగో నీ బాడీ, నీ మైండ్, ఇగో నీ బాడీ స్ట్రక్చర్ ఇట్లా ఉంది, నువ్వు లావుగా అయినావా బక్కగా అయినావా. కొంతమంది చెప్తారు నేను బక్కగా కాలే, నేను బాగానే ఉన్నా కదా, నాకేం అనిపిస్తలే అంటారు. అద్దం ముందలు పోతే తెలుస్తుంది, అరే అవును నిజంగా నేను లావుగా అయిపోయినా అన్నట్టు తెలుస్తుంది. అట్లా బైబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే మన లోపల ఆత్మీయ స్థితి పెరిగిందా తగ్గిందా అనేది తెలుస్తుంది. వన్స్ ఒకసారి బైబుల్ చదవటం నువ్వు ఆపేసినావు అంటే ఆత్మీయత తగ్గిపోతుంది, దాంట్లో డౌటే లేదు. రెండోది భాషలు మాట్లాడకపోతే కూడా ఆత్మీయత తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి. భాషలు అంటే ప్రార్థన. కొత్త నిబంధనలో ప్రార్థన అంటే అన్య భాషలు అని చెప్పారు. కాబట్టి బైబిల్ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆత్మీయ స్థితి పెరిగిందా లేదా తెలుస్తుంది. దాని తర్వాత మనము కొంతమందికి అడగాల, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒకప్పుడు నేను ఎట్లా ఉండే, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, నా లోపల ఏది పెరిగింది ఏది పెరగలేదు అనేది మనం అడిగినప్పుడు కూడా అక్కడ కూడా మనకి ఏమవుతుందంటే తెలిసిపోతుంది. ఇట్లా మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ మనని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ బైబిల్ చదువుతూ కూడా మన ఆత్మీయత అనేది పెరిగిందా తగ్గిందా అనేది మనం తెలుసుకుంటాం. మంచి ప్రశ్న వేసారు సిస్టర్. అంటే అట్లా ఆలోచన రావాలి, వచ్చినప్పుడే తెలుస్తుంది మనం ఎదిగినామా లేకపోతే మనం ఒదిగినామా అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ. తమ్ముడు, బైబిల్ 2-3 సార్లు చదివాను కానీ తమ్ముడు, ఒక్కటి కూడా అది చదివేటప్పుడు దేవుడు తప్ప ఇంకా ఏది అక్కర్లేదు అనిపిస్తుంది. ఆ క్షణం విడిచిపెట్టిన తర్వాత మరి ఆ వాక్యము గుర్తు ఉండట్లేదు, ఎవరు చెప్పినప్పుడు దానికి సమాధానం కూడా చెప్పలేకపోతాను కూడా. ఇప్పుడు మీరు వాక్యాలు ఎన్నో చెప్తారు, సిస్టర్లు కూడా డౌట్లు చెప్పారా, ఇప్పుడు వినేటప్పుడు అన్నట్టుగా ఎంతో బాగా వింటాను, బాగా తెలిసిందని తెలుసుకుంటాను. మరి ఒక పావు గంట అరగంట పోయాక అది మర్చిపోతాను తమ్ముడు, ఎందుకు అర్థం కావట్లేదు. ఓకే అమ్మ, మర్చిపోతే ఏం పర్వాలేదమ్మా. అందుకే మళ్ళీ మనము తరచుగా చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. తర్వాత సైతాన్ కూడా మన లోపల ఉన్నప్పుడు ఆ వాక్యం మర్చిపోయేటట్టు చేస్తుంది. అందుకే తరచుగా మనము వాక్యం దగ్గర వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బైబుల్ చదివే పద్ధతి కావచ్చు, ఇది మనం చిన్నప్పటి నుంచి చేసిన ప్రక్రియ కాదు. ఆ టెర్మినాలజీ కావచ్చు, ఆ నాలెడ్జ్ కావచ్చు, అందులో ఉన్న విషయాలు కావచ్చు, అవన్నీ కూడా మన దేశానికి సంబంధించింది కాదు, వేరే దేశానికి సంబంధించింది. అదే మన దేశానికి సంబంధించి ఉంటే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఎక్కువ చదువుతాము. ఒకవేళ చదవకపోతే కూడా కథలుగా మనం నేర్చుకుంటాం, తెలుస్తుంది. మనకు వాక్యం ఏడ తెలుస్తుంది? చర్చికి వెళ్తే తెలుస్తుంది, లేకపోతే ఇంట్లో ఎవరైనా ప్రేయర్ చేస్తే, లేకపోతే యూట్యూబ్లో చూస్తే కొంచెం తెలుస్తుంది. అది మర్చిపోయినా కానీ పెద్ద విషయం ఏం కాదు. తరచుగా మనము వాక్యం చదువుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అది మైండ్లో కూర్చుంటుంది. కొంతమందికి ఏమో తొందరగా వస్తుంది, కొంతమందికి ఏమో లేటుగా వస్తుంది. రైట్, మంచి ప్రశ్న వేసారమ్మ, థ్యాంక్ యూ. అన్నయ్య, వరాలు అన్నది అన్ని వరాలు అందరికీ ఇవ్వరని చెప్తారు కదన్నయ్య. ఫలాలు మొత్తం అన్ని రకాల ఫలాలు దేవుడు ఒక మనిషికి ఇస్తాడా? ఫలాలు కూడా మొత్తం పూర్తిగా అన్ని ఇవ్వరా దేవుడు? ఫలాలు అన్నది వాక్యంలోంచే కదా పొందుకుంటాం. అంటే ఫలాలన్నీ సంపూర్తి అన్నయ్య, అది వరాలన్నీ అన్ని కూడా అందరికి ఇవ్వరు, కొన్ని వరాలే ఇస్తారు అని చెప్తారు కదన్నయ్య మీరు. ఫలాలన్నవి సంపూర్తిగా ఒక మనిషికి ఇస్తారా అన్నయ్య దేవుడు? సంతోషం, సమాధానం ఇవన్నీ కూడాను, లేకపోతే ఫలాలు కూడా కొంచెం తగ్గిస్తారా, అంటే కొనే ఇస్తారా
అని. మంచి డౌట్ అడిగారు సిస్టర్. పేరులోనే ఉంది వరము ఫలము అని. ఫలము అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి, మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. వరం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు వరాలు అనేటివి దేవుడు అందరికీ ఇవ్వడు, కొన్ని ఇస్తాడు. ఫలం మాత్రం ప్రతి వ్యక్తిలో ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేమ, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, ఇవన్నీ దేవుడు అందరికీ ఇవ్వడం కాదు. ఈ 9 ఫలాలు అనేటివి అందరిలో ఉంటాయి. అందరిలో కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో తక్కువ ఉంటాయి. ఏవైతే ఎక్కువ ఉన్నాయో దాన్ని అలానే పెంచుకోవాలి, ఏవైతే తక్కువ ఉన్నాయో దాన్ని ఇంకా పెంచుకోనికి ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తూ మనము ముందుకు వెళ్ళిపోవచ్చు. రైట్, మంచి ప్రశ్న వేశారు, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు పిలుపుల గురించి చెప్పారు కదండి. మాకు అంటే దేవుడిని ఏ పిలిపించారో మా అందరికీ చెప్పారు కదా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ పిలుపులు అనేవి ఉంటాయండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకుంటారు కదా. మరి వాళ్ళకి కొంతమందికి తెలియ చెప్పారు కదా వాళ్ళ సంఘం వాళ్ళు, మరి వాళ్ళకి కూడా ఉంటాయండి ఆ పిలుపులు అనేవి? అందరికీ ఉంటాయి పిలుపులు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుస్తాడు. సమూయేలు భక్తుని పిలిచిన విధానం వేరు, ఇర్మియా భక్తుని పిలిచిన విధానం వేరు, తర్వాత పేతురుని పిలిచిన విధానం వేరు, తర్వాత ఈ అపోస్తులు కావచ్చు, లేకపోతే ప్రవక్త కావచ్చు, సువార్థికుడు కావచ్చు, కాపరి కావచ్చు, బోధకుడు కావచ్చు, ఈ 5 పిలుపుల్లో ఏదో ఒక పిలుపు ఎవరి లోపల ఏదో ఒకటి ఉంటుంది. ఈ 5 పిలుపులే కాకుండా మైనర్ పిలుపులు అని అంటారు. కొంతమందికి ఏమో చర్చ్లో బాత్రూమ్ క్లీన్ చేసే పిలుపు ఉంటుంది. అది దైవజనుడే పిలిచి, సిస్టర్ నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయొచ్చా, అట్లా కూడా దేవుడు దైవజనుడి ద్వారా ప్రేరేపిస్తాడు. కొంతమంది మనకే అనిపిస్తుంది నేను బాత్రూమ్లు క్లీన్ చేయాలి. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే బుక్స్ ప్రింటింగ్ చేపియాలి, అదొక పిలుపు అన్నమాట. కొంతమందికి ఏమి అనంటే ఎవరైనా పాస్టర్లు సంఘాలు కడుతున్నారు అంటే వారికి ఏదైనా సాయం చేయాలి, లేదా చర్చిలు కట్టాలి. నేను ఎవరైనా పేదవారు వివాహ విషయంలో ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అంటే నేను ఏదైనా డబ్బు సాయం చేయాలి. లేకపోతే ఎవరైనా బిజినెస్ పెడుతున్నారు, వాళ్ళకి డబ్బులు లేవు అంటే నా తరఫు నుంచి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయాలి. అదొక పిలుపు అన్నమాట. అట్లా కొన్ని పిలుపులు ఉంటాయి. మేజర్ పిలుపులు అయితే ఇవి, అందరిట్లో ఎవరో ఒకరు దాంట్లో ఉంటుంది. పాస్టర్లు చర్చెస్లో చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా వాళ్ళ లోపల పిలుపు ఉంటుంది. పాస్టర్ గారికి పిలుపు ఉంటుంది, అక్కడ ఉన్న విశ్వాసులకు కూడా పిలుపు ఉంటుంది. బైబిల్ బాగా ఎవరైతే చదువుతారో, దేవునితో బాగా ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి పిలుపుల గురించి బాగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళే చెప్పగలుగుతారు పిలుపుల గురించి, వరాల గురించి, ఫలాల గురించి, దురాత్మల గురించి, దేవదూతల గురించి. మామూలుగా బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఇవన్నీ తెలియవు వాళ్ళకి. ఇవి ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో ఆయన స్వతహాగా తెలుసుకుంటాడు. బాగా భాషలు మాట్లాడి దేవునితో ఎక్కువ అంటుకట్టబడి అట్లా ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. రెండోది, ఆల్రెడీ ఈ వరాల గురించి, ఈ పిలుపుల గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కొన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే వారితో సందర్శించినప్పుడు అక్కడి నుంచి కూడా ఈ నాలెడ్జ్ అనేది, ఈ అభిషేకం కావచ్చు, లేకపోతే ఈ ప్రత్యక్షత కావచ్చు, వీళ్ళకు కూడా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ అందరికీ చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సంఘస్థులకు అందరికి మాత్రం ఎవరికొకరికి ఏదో ఒక పిలుపు ఉంటుంది. కానీ ఈ పిలుపు గురించి మనం మంచి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు సంఘం బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓహో నా పిలుపు ఇంతే కదా. ప్రతి వ్యక్తికి కూడా పిలుపును బట్టే లైఫ్ ఉంటుంది. వాళ్ళు బైబిల్ రీడింగ్ చేసే విధానం కావచ్చు, ప్రేయర్ చేసే విధానం కావచ్చు, పాటలు పాడే విధానం కావచ్చు, బైబిల్లోకి వెళ్ళి ఏదైనా విషయాలు ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళు వేసుకుంటున్న కలర్ డ్రెస్సెస్ కావచ్చు, వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న పీపుల్ కావచ్చు, ఇదంతా కూడా ఈ పిలుపుల మీద నుంచే ఉంటుంది. ఇదే తెలియకుండా నువ్వు అన్నీ తెలుసుకొని కూడా వేస్ట్. కాబట్టి ఇది తెలుసుకోవాలి కాబట్టి మీ అందరికీ నేను ఈ పిలుపుల గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.
థ్యాంక్ యూ సిస్టర్. అన్నయ్య ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఏదైనా ఒకటే కదన్నయ్య, మొత్తం ఏదైనా కూడా అది మనం చేసిన దేవుణ్ణే మరి మనం నమ్ముకుంటాము, ఆయనకే ప్రార్థనలు అవి చేస్తాము. కానీ ఇందులోనే ఇన్ని సంఘాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్నయ్య? ఇప్పుడు బైబిల్ మిషన్ అని కానీ, మళ్ళా బాప్టిస్ట్ అని కానీ, పెంతెకోస్తు అని కానీ, ఇలా ఇన్ని విడిపోయాయి కదా ఇందులోనే. ఎందుకు అలాగా విడివిడిగా దేవుణ్ణి ఒక సంఘంలో ఒక విధంగా, ఒక సంఘంలో ఒక విధంగా ఇలా ఎందుకు పూజిస్తారు? మంచి ప్రశ్న వేసి, ఈ ప్రశ్న మీరు మొదట్లోనే వేసి ఉంటే మొత్తం దీని గురించే చెప్పేటోని. రైట్, ఓకే, మంచి ప్రశ్న వేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే, బైబుల్ అందరికీ దొరకలేదు. ఒక వ్యక్తి దగ్గర యెషయా గ్రంథం ఉంటే ఒక వ్యక్తి దగ్గర యోహాను సువార్త ఉండేది. అప్పటి కాలంలో కూడా, పాత కాలంలో కూడా మొత్తం పంచగ్రంథాలు, ఆది కాండము, ఇవన్నీ ఉండేది కాదు. ఒకరికి ఒక గ్రంథం ఉంటుండే, ఇంకొకరికి ఇంకో గ్రంథం ఉంటుండే. ఇంకా అప్పట్లో ఇది ఆది కాండము, ఇది నిర్గమ కాండం అని రాయలేదు. మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. వచనాలు కూడా లేకుండే, అధ్యాయాలు కూడా లేకుండే. తర్వాత బైబిల్ పండితులు కొంతమంది వచ్చి దేవుడు వాళ్ళని ప్రేరేపించటం బట్టి వాళ్ళు ఏం చేశారంటే గ్రంథ నామకరణం చేశారు. తర్వాత వచనాలుగా వాళ్ళు మార్చారు. ఇప్పుడు ఇక్కడ నిర్గమకాండం అని ఎందుకు అంటాము అని అంటే, నిర్గమ అంటే ఎక్సోడస్ ఇంగ్లీష్లో, హీబ్రూలో కావచ్చు, గ్రీక్లో కావచ్చు. అంటే ఎక్సోడస్ అంటే ఏంటంటే విమోచన. ఇజ్రాయెల్ ప్రజలు విమోచిస్తున్నారు, అక్కడ ఆ మాటలు ఉన్నాయి కాబట్టి ఆడ నిర్గమ అని చెప్పి రాసిరు. తర్వాత లేవీ కాండంలో లేవీలకు ఉండాల్సిన పద్ధతుల గురించి రాయబడ్డాయి కాబట్టి అది లేవీ కాండము అన్నారు. తర్వాత సంఖ్యాకాండం ఎక్కువగా నంబర్స్ గురించి మాట్లాడతారు, జంతువుల గురించి, బలుల గురించి, తర్వాత మనుషుల గురించి లెక్క పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. అందుకే దాన్ని సంఖ్యాకాండం అంటారు. రెండోసారి ఉపదేశం, ఆది కాండంలో వచ్చిన మాటలు, నిర్గమకాండంలో వచ్చిన మాటలు, తర్వాత సంఖ్యాకాండంలో, లేవి కాండంలో వచ్చిన మాటలు రెండోసారి, సెకండ్ వార్నింగ్, రెండోసారి ఉపదేశం వచ్చింది కాబట్టి దాన్ని ద్వితీయోపదేశ కాండం అన్నారు. అయితే ఒకప్పుడు ఇదంతా కూడా లేకుండే, ముద్దగా ఉండే కాబట్టి వాళ్ళు గ్రంథనామం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఇంతగా డివైడ్ అయినాయి, అన్నీ ఒకటే ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి. ఎందుకు ఇందుగా ఇట్లా డివైడ్ అయింది అంటే, ఇప్పుడు నా దగ్గర యెషయా గ్రంథం ఉంది, మీ దగ్గర ప్రకటన గ్రంథం ఉందనుకోండి ఎగ్జాంపుల్. నాకు నచ్చిన బోధ నేను చేసుకున్నా, నీకు నచ్చిన బోధ నువ్వు చేసుకున్నావు, అట్లా ఫామ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అమెరికా నుంచి ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకడేమో పరిశుద్ధాత్మ ఉందంటాడు, ఇంకోటేమో పరిశుద్ధాత్మ లేదంటాడు. వీళ్ళిద్దరూ ఒకడు ఇంకో ప్లేస్కి పోయాడు, ఒకడు ఇంకో ప్లేస్కి పోయి అదే బైబుల్, అందులోనే సబ్జెక్టు, అదే వచనాలు తీసుకొని వాళ్ళు రకరకాలుగా బోధించుకుంటూ వచ్చారు. అట్లా బోధించటం వల్ల ఏమైపోయింది అంటే ఇన్ని సంఘాలు అయిపోయినాయి అన్నమాట, ఇన్ని బోధలైన. అందులో ఒకటి దేవుని ఒక చిత్తము ఉన్నది, దాని తర్వాత దేవుని ఒక సంకల్పము ఉన్నది. తర్వాత చివరిలో వచ్చేసరికి దేవుడు అందరినీ కలిపేసుకుంటాడు. ఒకప్పుడు పెంతకోస్తలు అంటే పడకపోతుండే, బ్యాప్టిస్ట్ అంటే పడకపోతుండే, పెంతకోస్తలో బ్యాప్టిస్ట్ని తిడుతుండే, బ్యాప్టిస్ట్ ఇంకో వ్యక్తిని తిడుతుండే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసిపోయారు. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మనం చంపాలని చూస్తుంది, ఇవన్నీ కూడా కలిసిపోయినాయి. తర్వాత దేవుని రాకలు వచ్చేటప్పటికి బ్యాప్టిస్ట్ ఉండదు, హెబ్రోన్ ఉండదు, ఏముండదు, అన్నీ కలిసిపోతాయి. అన్నీ కలిసిపోయి ఒకటే బోధ కిందికి, అపోస్తల బోధ కిందికి వచ్చేస్తాయి. అట్లా దేవుడు తన సంఘాన్ని కట్టుకొని దేవుని రాకడ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఒకటేమో దేవుని యొక్క సంకల్పము, అంటే దేవుని ఒక వాక్యం ఎంత శ్రేష్టమైన తెలియటానికి కూడా దేవుడు ఒక అనాది కాలము. రెండో విషయం ఏంది అని అంటే, బైబిల్ కరెక్ట్గా ఎవరి దగ్గర లేదు. అప్పట్లో ప్రింటింగ్ ప్రెసెస్ లేకుండే కాబట్టి ఎవరి దగ్గర ఏ గ్రంథం ఉంటే వారు అదే చెప్పుకుని వచ్చేటోళ్ళు. అప్పటి కాలంలోనే పౌలు భక్తుడు, నేను అపోలో వాడిని, నేను పౌలు వాడిని అని మీరు అంటున్నారు కదా అని అంటాడు.
అప్పట్లోనే డినామినేషన్స్ ఉండే, ఇప్పుడు ఇంకెక్కువ డినామినేషన్స్ పెరిగిపోయినాయి. రైట్, ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ప్రేయర్ చేసుకుందాం. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి.